నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుదీర్ఘంగా కొనసాగుతున్న మంత్రివర్గం సమావేశం. రైతు భరోసా, ఆర్ఓఆర్ చట్టం, కులగణనపై అమాత్యుల చర్చలు. టూరిజంపై కాకుండా లగచర్లపై చర్చకు బీఆర్ఎస్ పట్టు. సభ్యుల తీరుతో ఉభయ సభలు వాయిదా. బీఎస్సీలో తేలని అసెంబ్లీ షెడ్యూల్. సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ. ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలన్న బీఆర్ఎస్, బకాయిలు వారసత్వంగా ఇచ్చారన్న సర్కార్. 31 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్న సర్కార్. ఎలక్ట్రానిక్ చిప్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని వెల్లడి. రేపు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలన్న కేటీఆర్. అరెస్ట్ అయిన లగచర్ల రైతులను విడుదల చేయాలని డిమాండ్. కాంగ్రెస్ పాలనలో వాక్ స్వాతంత్ర్యం పైన ఆంక్షలుండేవన్న నిర్మల. కుర్చీ కాపాడుకునేందుకు రాజ్యాంగానికి సవరణలు చేశారని విమర్శ. రాజ్యాంగం బలోపేతానికి మోదీ ఏం చేశారో చెప్పాలన్న ఖర్గే. నెహ్రూను కించపరిచినందుకు ప్రధాని క్షమాపణకు డిమాండ్. తాజా అంశాన్ని చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, మంత్రివర్గంలో ఏ అంశాలపై చర్చ సాగుతోంది? అసెంబ్లీ కమిటీ హాల్లో సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అసెంబ్లీ ఈ రోజు సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. చాలా సుదీర్ఘంగా వివిధ అంశాలపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఎంపీటీసీ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం, అదేవిధంగా ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసే విధంగా అర్హత కల్పిస్తూ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీల చట్టానికి కూడా కొన్ని కీలక సవరణలు, అంటే మున్సిపాలిటీలో కూడా ముగ్గురు పిల్లలు ఉన్న వారిని కూడా పోటీ చేసే విధంగా అర్హత కల్పించడంతో పాటు కొన్ని కొత్త మున్సిపాలిటీలకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొత్తగూడెం, పాల్వంచ రెండింటిని కలిపి ఒక కార్పొరేషన్ చేయాలన్న ఒక ఆలోచన, చర్చ కూడా కేబినెట్ చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వీటికి తోడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొలిక్కి వచ్చినటువంటి కులగణనకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత అయింది, దాన్ని తదుపరి ఏ విధంగా ఏం చేయాలనే అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వీటికి తోడు ఇంకా కొత్తగా అంటే రైతు భరోసా, అదేవిధంగా భూమి లేని పేదలకు భరోసా, వీటికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, వాటన్నిటితో పాటు రాజకీయ అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి సభలో బయట వారు ఆ సభలో చేస్తున్నటువంటి ఆ అంశాలను ఏ విధంగా ఎదుర్కొనాలి, దానికి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, సభలో ఏ విధంగా తిప్పిపెట్టాలి, వీటన్నిటిని కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ధన్యవాదాలు నగేష్. సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గత బీఆర్ఎస్ సర్కార్ వారసత్వంగా ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బకాయిల రాష్ట్ర సమితి పాలనతో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసుకుని త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించింది. నవంబర్లోనే బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్ల బిల్లులు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ సర్పంచ్ల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని బీఆర్ఎస్ విమర్శించింది. కేసీఆర్ హయాంలో పల్లె పట్టణ ప్రగతితో గ్రామాలను తీర్చిదిద్దితే ఇప్పుడు తెలంగాణ పల్లెకు వెళ్లొద్దని అమెరికా హెచ్చరించే పరిస్థితి వచ్చిందని మండిపడింది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దూషణలు మానుకొని బిల్లులు చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేసింది. పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించి పెండింగ్ బిల్లులపై ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. 2024 నవంబర్ 1 వరకు సర్పంచులకు సంబంధించి 691 కోట్ల 93 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మంత్రి సీతక్క తెలిపారు. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, బడా కాంట్రాక్టర్లకు 100 కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం లక్షల రూపాయల పనులు చేసిన సర్పంచులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమ బాధలు చెప్పుకునేందుకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే అరెస్టు చేశారని మండిపడ్డారు. హరీష్ రావు విమర్శలను తప్పుబట్టిన మంత్రి సీతక్క, గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు బిల్లుల చెల్లింపుపై
ఒక్క సంతకం పెడితే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. బకాయిల రాష్ట్ర సమితిగా అప్పులను ఇచ్చారని, అన్నింటినీ సర్దుబాటు చేసుకుని త్వరలోనే సర్పంచులకు బిల్లులు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు. ఒక్క నెలలో 1200 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి, జాగ్రత్త అని అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్తారు. జెడ్పీ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు దిగిపోయి 9 నెలలైనా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. త్వరలో ఇస్తాము, తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లో లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. మేము చెల్లించమనలేదు, చెల్లిస్తాము. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం, పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం, కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నాను. బీఆర్ఎస్ సర్కారు బిల్లులు ఇవ్వలేదన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలను హరీష్ రావు తప్పుపట్టారు. ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ఈజీఎస్ నిధులను దారి మళ్లించిందని విమర్శించారు. ప్రతి నెలా పల్లె ప్రగతి కింద పంచాయతీలకు 275 కోట్ల చొప్పున 3,300 కోట్లు ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నా ఇంకా నాంచివేత ధోరణి ప్రదర్శిస్తోందని, ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు హరీష్ ప్రకటించారు. బీఆర్ఎస్ సర్కారు నెలకు 275 కోట్లిస్తే పెండింగ్ బిల్లులు ఎక్కడ్నుంచి వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మీరు అప్పుడే డబ్బులు ఇచ్చుంటే బాగుండేదని. ఎస్, నేను ఇచ్చాను. మా గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఏడాది అయినాక కూడా చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్న ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని ఒకరిపై ఒకరు నిందలు మానుకుని సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని బీజేపీ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు. ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి రానున్న 1 నెల లోపల వారందరి బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారి సర్పంచుల తరపున, ఎంపీటీసీల తరపున, జడ్పీటీసీల తరపున, అందరి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందరూ శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా 119 మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను. పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోవా లక్ష్మి సభ దృష్టికి తేగా అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఏడాది ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ మండిపడ్డారు.
లగచర్ల రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శాసనసభ్యులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఉదయం సభకు వస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అలాగే సభలోకి వెళ్లేందుకు యత్నించగా ప్రధాన ద్వారం వద్ద భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అందరి వద్ద ఉన్న ప్లకార్డులు తీసుకున్న తర్వాతే సభలోకి అనుమతించారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఎలాంటి చర్చ జరగకుండానే అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులర్పించాక సభ కొద్దిసేపు వాయిదా పడగా స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ పని దినాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బీఏసీ ముగియగా ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీ నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పట్లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు బీఏసీ లేకుండానే 2 బిల్లులు తెచ్చి చర్చ పెట్టడం సంప్రదాయ విరుద్ధమని విమర్శించారు. సభ కనీసం 15 రోజులు నడపాలని కోరితే 3-4 రోజులు జరుపుతామని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. ఆ తర్వాత సభ సమావేశం కాగా బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. సభ మర్యాదలను దెబ్బతీసేలా ప్లకార్డులు ప్రదర్శించవద్దని బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ వారించారు. ఈ క్రమంలో పర్యాటక అంశంపై మంత్రి జూపల్లి చర్చ చేపట్టగా బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించగా స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అసెంబ్లీ నిబంధనల మేరకే బీఏసీ జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఏసీలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో ఉప ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన శాసనసభ ఎన్ని రోజులు నడపాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని 10 ఏళ్లు పాలించిన వారికి తెలియదా అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు చెప్పినట్లు సభ 10 దినాలు ఉండాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వనందుకే లగచర్ల రైతులను 30 రోజులకు పైగా జైల్లోనే ఉంచారని, వారిపై 3rd డిగ్రీ పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం రైతుల కంటే పర్యాటకానికే ప్రాధాన్యం ఇస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ పర్యటన, జైలు పర్యటన మాత్రమే ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలు చేసి 1 పైసా తేకపోగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని జైలు పర్యటనకు పంపిస్తున్నారని విమర్శించారు. సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన రైతులు జైల్లో ఉంటే ప్రభుత్వానికి సోయి లేదన్నారు. రైతు హీరియా నాయకుకు గుండెపోటు వస్తే బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లారన్న కేటీఆర్ ఇంతకన్నా అరాచక ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా చూశామా అని ప్రశ్నించారు. అసెంబ్లీ నడిచినన్ని రోజులు రైతు సమస్యలపైనే పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈ రోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నేను ఎంటగడతాం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభ నుంచి వెళ్లిపోవడానికే బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. నాడు రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు లగచర్ల ఘటనపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రేపు అవకాశం కల్పిస్తామని స్పీకర్ చెప్పినా పర్యాటక బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. వీళ్ళ హయాంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసుకొని తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఈరోజు లగచర్ల గడ్డను పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఇష్టానుసారంగా అసెంబ్లీ తప్పుదో పట్టించడం వేయడం, మా రాజ్యాన్ని వేడుకుంటున్నాం. వీళ్ళకి తగిన బుద్ధి రావాలని, అసలు వీళ్ళకు ప్రజా సమస్యలపైన మాట్లాడిన ఆలోచన లేకుండా ఈ విధంగా సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సభను తప్పుదో పట్టించే విధంగా చేసేటువంటి కార్యక్రమం తప్పడుతూ దీనికి ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులను మేము అడుగుతా ఉన్నాం. మరోసారి అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. 5గురు సభ్యులున్నప్పుడు భట్టి విక్రమార్క సభకి వచ్చారని, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఎందుకు వస్తలేరని ప్రశ్నించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ బిడ్డ కవితను పట్టించుకోమని అసెంబ్లీ లాబీలో తేల్చి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో మరో 34 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయన్నారు. విపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిరి రంజాన్ చౌదరి పార్లమెంట్
పార్లమెంటుకు వెళ్లారని గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాల వరకు కొత్త కౌన్సిల్ సిద్ధంగా ఉంటుందన్న కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణలో ఎవరికి పదవులు వస్తాయో చెప్పలేరన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కానీ పాలమూరు నుంచి శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వేయడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసన మండలిలో ఉద్యోగాల భర్తీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన గత ప్రభుత్వం నోటిఫికేషన్లకే పరిమితమైందని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 55,172 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్న భట్టి ఆ మేరకు దశలవారీగా భర్తీ చేస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ అంచనా వేయటమే, ఇక్కడ లెక్కలు కట్టి తద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నిర్వహించేది కూడా ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగేటట్టుగా మా ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. రిక్రూట్ చేయటం కోసమే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దశల వారీగా చేసుకుంటూ పోతా ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటికీ కూడా రిక్రూట్మెంట్ చేస్తాం, పూర్తి చేస్తాం. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా 31 లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు శాసన మండలిలో తెలిపారు. కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న మంత్రి అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తామని తెలిపారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్పులు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రభుత్వ అంచనాల మేరకు మరో 10 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వానికి అదనంగా 956 కోట్లు ఖర్చు కాబోతుందని చెప్పి మనం చేస్తాం. ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ది ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ దట్ మేము సూచనాప్రాయంగా సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ వి విల్ బిగిన్. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల మధ్య శాసన మండలి రేపటికి వాయిదా పడింది. లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇస్తుందని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించినా వారు శాంతించలేదు. ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. పెద్దల సభలో విపక్ష సభ్యులు మర్యాద పాటించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చలో పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. మండలి రేపటికి వాయిదా పడింది. గాంధీ కుటుంబం చేసిన సేవలను నేటి తరానికి తెలియకుండా బీజేపీ కుట్ర చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ గొప్ప స్ఫూర్తిని నేటి తరం అర్థం చేసుకోవాలన్నారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడం వెనుక అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చూపిన ధైర్యం, సాహసాలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. గాంధీభవన్లో బంగ్లాదేశ్ లిబరేషన్ సినిమాను మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. బంగ్లాదేశ్ లిబరేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించి సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని మహేష్ కుమార్ ఎగరవేశారు. అల్లర్లు, విధ్వంసాలు జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు మణిపూర్కు వెళ్లకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 18న చెలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహిస్తామని పీసీసీ తెలిపింది. ఏఐసీసీ పిలుపు మేరకు ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు ప్రదర్శన చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు సంబంధించిన బిల్లుతో సహా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించే అవకాశం ఉంది. పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కమిటీలో ఎంపీలకు చోటు దక్కనుంది. కమిటీ చైర్మన్ గా బీజేపీ ఎంపీ ఉంటారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఈ నెల 12న ఆమోదం తెలిపింది.
రాజ్యాంగంపై రాజ్యసభలో చేపట్టిన చర్చలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చలను ప్రారంభించిన సీతారామన్ భారత రాజ్యాంగం కాల పరీక్షలకు నిలబడిందని చెప్పారు. భారత్ మరో 50 దేశాలు ఒకేసారి రాజ్యాంగం రాసుకున్నప్పటికీ తర్వాత ఆయా దేశాలు తమ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాయని సీతారామన్ వెల్లడించారు. భారత రాజ్యాంగం అలాగే కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ పాలనలో వాక్ స్వాతంత్ర్యంపైన ఆంక్షలు అమలు చేశారని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ గౌరవించడం లేదని ఇప్పుడు కాంగ్రెస్ గగ్గోలు పెడుతోందన్న కేంద్ర మంత్రి నెహ్రూ తెచ్చిన తొలి రాజ్యాంగ సవరణ వాక్ స్వాతంత్ర్యం హరించేందుకేనని ఆరోపించారు. గరీబ్ హఠావో హామీని కాంగ్రెస్ తన హయాంలో నిలబెట్టుకోలేదని విమర్శించారు. హస్తం పార్టీ మహిళల వ్యతిరేకి అని, అందుకే తమ పాలనలో మహిళా బిల్లును ఆమోదించలేదని చెప్పారు. జీఎస్టీని తెచ్చేందుకు కూడా యూపీఏ హయాంలో ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రజల మేలు కోసం కాకుండా తమ కుర్చీ కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు రాజ్యాంగ సవరణ చేసిందని దుయ్యబట్టారు. విపక్ష సభ్యుల అభ్యంతరాల మధ్య కాంగ్రెస్ తీరుపై సీతారామన్ విమర్శలు గుప్పించారు. జాతీయ జెండాను, అశోక చక్రాన్ని, రాజ్యాంగాన్ని తొలినాళ్లలో వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు తమకు రాజ్యాంగంపై పాఠాలు చెబుతున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 1949లో మనుస్మృతికి అనుగుణంగా లేదని ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించిందని 75 ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానంపై జరిగిన చర్చలో ఖర్గే తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే 2002 జనవరి 26న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై తొలిసారి జాతీయ జెండాను ఎగరవేశారని చెప్పారు. ప్రపంచంలోని అనేక శక్తివంతమైన దేశాల్లో వయోజనులకు, మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం భారత్లో వయోజనులు, మహిళలకు ఓటు హక్కు కల్పించినట్లు ఖర్గే చెప్పారు. ఆ చర్యను ఆర్ఎస్ఎస్, జనసంఘ్ వ్యతిరేకించాయన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడని వారికి స్వేచ్ఛ, రాజ్యాంగం ప్రాముఖ్యం ఎలా తెలుస్తుందని బీజేపీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ కంటే పెద్ద అసత్యవాది ఎవరూ లేరన్న ఆయన గోబెల్స్ కంటే 1000 రెట్లు అసత్యాలు చెబుతున్నారని ఆక్షేపించారు. 15 లక్షలు ఇస్తామన్న ప్రధాని హామీ అసత్యం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని భక్తి దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తోందన్న ఖర్గే ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారడానికి వీల్లేదన్నారు. వాస్తవాలు దాచి నెహ్రూపై ఆరోపణలు చేసిన మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటుకు తీసుకువచ్చిన బ్యాగ్ అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఆ బ్యాగ్పై పాలస్తీనా అని పెద్ద ఆంగ్ల అక్షరాలు రాసి ఉన్నాయి. పాలస్తీనా పట్ల సంఘీభావానికి గుర్తుగా భావించే పుచ్చకాయ, శాంతి చిహ్నాలు వంటివి ఆ బ్యాగ్పై కనిపించాయి. ఇజ్రాయెల్ దాడులతో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ప్రియాంక దానిని తీసుకువచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.